నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నేను బోన్పల్లి పప్పు పటేల్ అన్న వాళ్ళ మండపంకి వచ్చినాను. హనుమాన్ సేన గణేష్ మండల్. పప్పన్న నమస్తే. నమస్తే అన్న. చూస్తే 1 year అయిపోయింది అన్న. అయిపోయింది. సో అన్న, మీకు మీ గ్రూప్కి మీ ఫ్యామిలీకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అన్న. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ అన్న. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. నేను ఒక్కసారి అయితే మీ అందరికీ మండపం అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత పప్పన్నతో కూడా మాట్లాడుతున్నాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్ ఈ 2025లో నాది ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ గణేష్ మండపం. నేనైతే మన బోన్పల్లి పప్పు పటేల్ అన్న వాళ్ళ మండపంకి వచ్చేసినాను. అండ్ మా అమ్మమ్మ వాళ్ళది కూడా బోన్పల్లియే. సో చూస్తారు కదా, ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అయితే అన్న వాళ్ళు మండపం అయితే సజాయిస్తారు. సో మంచి బృందావన్ కాన్సెప్ట్ అనమాట. అండ్ మథురాలో అయితే మీకు తెలుసు కదా ప్రేమ్ మందిర్ ఉన్నది. సో అదే కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మండపం రెడీ చేయించారు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం. ఒక్కసారి అయితే మండపం లోపలికి వెళ్దాం, లోపల సెటప్ ఎట్లుందో అది కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. సో ఈసారి అయితే పప్పన్న చాలా బ్యూటిఫుల్గా అయితే అలంకరించిండు ఇక్కడ మండపము. అన్న నమస్తే. సో ఫ్రెండ్స్ ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఈరోజు డే 1. చూస్తే ఒక సంవత్సరం అయితే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి మంచిగా హస్ముఖ్, చేలు వచ్చేసి బాసూరి పట్టుకున్నాడు, చతుర్భుజాధారి. అండ్ ఇక్కడ ఒక్కసారి పంచ కూడా చూసుకుందాం. చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. పంచలో కూడా మోర్ పంక్ ఉన్నది. సో కృష్ణుడు రూపం కాబట్టి ఇక్కడ మన బాసూరి ఫ్లూట్, అదేవిధంగా మోర్ పంక్. అండ్ మెడలో మంచి బ్యూటిఫుల్ హారం. అండ్ పైన కూడా చూసుకోవచ్చు మంచిగా అయితే కుందన్ వర్క్ చేయించిండు అన్న. అండ్ అమ్మవారు కూడా చాలా పెద్ద ఉన్నారు ఇక్కడ, రాధాదేవి. అండ్ నాకు బాగా నచ్చిందంటే డ్రెస్సింగ్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ 3 గోపికలు, అదేవిధంగా ఇక్కడ కూడా 3 గోపికలు. సో ఒక గోపిక వచ్చేసి ఇక్కడ మృదంగం వాయిస్తుంది అనమాట. అండ్ వెనకాల 2 గోపికలు నాట్యం వేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వీణ. సో కంప్లీట్ బృందావన్ కాన్సెప్ట్. బృందావన్ అనేది ఒక పెద్ద గార్డెన్ అనమాట మథురాలో. మంచి 3D రియలిస్టిక్ పెయింటింగ్స్ లెక్క అయితే ఇక్కడ సెటప్ చేయించిన అన్న. రాధాకృష్ణ. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు రాధాకృష్ణ విత్ బాసూరి. అండ్ ఇక్కడ మన గోమాత రాధాకృష్ణ. సో అందరైతే ఒకసారి హరే కృష్ణ, రాధే రాధే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి. స్వామివారు వచ్చేసి మనకు పికాక్ వాహనం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్ అంటే మన మయూర్ ఉందన్నమాట. సో ఇక్కడ మంచి వాహనం కూడా ఉంది. అండ్ పైన ఒక్కసారి అయితే చూసుకుందాం. మొత్తం గ్రీనిష్ కలర్ ఉన్నది. అంటే ఒక చూడగానే అందరు ఫారెస్ట్ అనుకుంటారు, కానీ ఫారెస్ట్ కాదు, బృందావన్ కాన్సెప్ట్ అనమాట. పైన హ్యాంగింగ్ బర్డ్స్, చిన్న చిన్న షాండ్లర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ పైన చూసుకున్నట్టయితే బటర్ఫ్లైస్. అందరూ చూసారు కదా అవతార్ మూవీ, ఫస్ట్ 3D మూవీ మన హాలీవుడ్లో. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మనకైతే మంచి గ్లోయింగ్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి బ్యాక్ సైడ్ వెళ్దాం. వెనకాల కూడా ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. చెట్టులో కూడా మనకైతే పిజన్స్ ఉన్నాయి. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఒక పెద్ద చెట్టు. ఈ చెట్టు కూడా అసలు ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓవర్ ది ఐడియా, అదంతా మన పప్పన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఒక్కసారి వెనకాల కూడా వ్యూ చూపిస్తాను. సో ఒక పెద్ద చెట్టు. సో చెట్టు పైన బర్డ్స్ అండ్ మొత్తం మీద బటర్ఫ్లైస్. చెట్టులో కూడా మీరైతే కబూతర్ చూడొచ్చు, మన పిజియన్స్, వైట్ పిజియన్స్. అదేవిధంగా ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టారు, మన పొమగ్రనేట్, ఆరెంజెస్, యాపిల్స్. ఇక్కడ బన్నీ, మన బుజ్జి ర్యాబిట్. అదేవిధంగా ఇక్కడ మొత్తం హ్యాంగింగ్ క్రీపర్స్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ కూడా పెట్టినారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నది. సో మరి ఈ బటర్ఫ్లైస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అన్న, అండ్ ఎంత టైం పట్టింది అవన్నీ అయితే తెలుసుకుందాం. అండ్ మొత్తం మీద కూడా చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తా, చూడొచ్చు. అండ్ ఇక్కడ మెకావ్, సో ప్యారెట్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ప్యారెట్. అన్ని మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అయితే బర్డ్స్ అన్న సెటప్ చేసి పెట్టిండు అనమాట. ఒక్కసారి మీద చూసుకుందాం. ఇక్కడ కూడా ప్యారెట్.
సో పప్పన్న జబర్దస్త్ ఉన్నది, చాలా బ్యూటిఫుల్ ఉన్నది. మీరైతే ఒక్కసారి నాకు మొత్తం చెప్పాలన్న, అసలు ఈ సెటప్ ఏంది ఎట్లా అనేది. అన్న నమస్తే, జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్ అన్న. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. అన్న చూస్తే 1 ఇయర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన మండపం లోపలికి రాగానే ఈ గ్రాండ్ సెటప్ చూసి నాకైతే మస్తు అనిపించింది అన్న. పిల్లలు అయితే జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ బృందావన్ కాన్సెప్ట్ చూసి అదేవిధంగా మన వినాయకుడిని కృష్ణుని రూపంలో చూడగానే నాకైతే హరే కృష్ణ అని అనాలనిపిస్తుంది అన్న. హరే కృష్ణ అనే కాదు, రాధే రాధే. ఎస్ అన్న, రాధే రాధే. సో అన్న ఈ ఆలోచన ఎట్లొచ్చింది? లాస్ట్ టైం మనం చూసినప్పుడు అయితే వినాయకుడు అట్లనే మన లక్ష్మీదేవి సరస్వతీదేవి పూజ చేసుకున్నప్పుడు అయితే ఆ ఫోటో చూడగానే గుర్తొస్తుండే. సో అన్న ఇక్కడైతే ఈసారి వినాయకుడు మనకు కృష్ణుని రూపంలో దర్శనమిస్తుంది. సో మీరు చెప్పాలన్న ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎట్లొచ్చింది, అండ్ ఈ కాన్సెప్ట్ ఎప్పటిదన్న మరి? అన్న లాస్ట్ ఇయర్ మనం అనుకున్నట్టు ఫోటో ఫ్రేమ్లో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్లను పెట్టి లక్ష్మీదేవి సరస్వతీదేవి వినాయకుడిని పెట్టి మనం ఆ కాన్సెప్ట్ అనుకుని ఆ థీమ్తో పోయినాం. ఓకే. దాని తర్వాత 6 months తర్వాత కొత్త థీమ్ కొత్త కాన్సెప్ట్ చేయాలని అనుకుంటాం కదా ఎవ్రీ ఇయర్. అవునన్న. అట్లా ఈసారి కృష్ణుని రూపంలో వినాయకుడిని పెట్టి కృష్ణుని లాగా ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక థీమ్ లాగా అనుకొని ఒక కాన్సెప్ట్ అనుకొని ఓకే స్కెచ్ చేయించి సిద్ధేస్తోని ఓకే స్కెచ్ చేయించినాక సరే దీని ఫస్ట్ వినాయకుడిని కృష్ణుని రూపంలో స్కెచ్ చేయించి దాని తర్వాత ఇది బృందావన్ చేస్తే ఎట్లుంటది. ఓకే. ఎవ్రీ ఇయర్ మనకు ఫైబర్ గోల్డ్ అది అంతా కామన్ అయిపోయింది కదా, అన్న అందుకని ఈసారి ఒక గ్రీనరీ ఒక బృందావన్ కృష్ణుడు మంచి రాధా కూర్చొని గార్డెన్ బృందావన్ లా గోపికలు డాన్స్ చేస్తుంటే కృష్ణుడు దాన్ని ఎంజాయ్ చేస్తూ అన్న అట్లా చేసి బృందావన్ కాన్సెప్ట్ లాగా ఈ చెట్లంతా గ్రీనరీ పెడితే బాగుంటది అని అనిపించింది. ఓకే. అనిపించి దాంతోనే ఆ థీమ్ ఆ కాన్సెప్ట్ తోనే ముందు దాకా వచ్చినాం. మంచిగా వచ్చింది అన్న, జబర్దస్త్ ఉందన్న. సో చెప్పాలన్న మన వినాయకుడు హైట్ ఎంత ఉంటుంది మరి? అన్న ఎవ్రీ ఇయర్ మనం 13 feet తీసుకుంటాం కదా, 13 feet. ఈసారి కొంచెం 2 feet పెరిగింది, 15 feet 15 feet హైట్. అవును. అన్న ఇంకోటి అమ్మవారు విగ్రహం కూడా పెడతారు కదా నవరాత్రులు అప్పుడు, అవును పెద్దగా కనిపిస్తాను రాధాదేవి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ. సో అమ్మవారు హైట్ ఎంత ఉంటుంది? అమ్మవారు 12 feet ఉంది. 12 feet హైట్. సో ఓకే నైస్ అన్న. మీరు ఇక్కడ కృష్ణున్ కాన్సెప్ట్ కాబట్టి ఆల్రెడీ నేను చూపించినాను. సో ఈ చాయిస్ మీదా లేకపోతే మన సిద్ధేష్ దాదా? నాదే చాయిస్. ఎవ్రీ ఇయర్ ఓన్లీ ప్లెయిన్ క్లాత్ వస్తుంది. ఈసారి ప్రింటెడ్ ది తీసుకొని బాంబేకి వెళ్ళిన 1 week ముందరనే బాంబేకి వెళ్ళి అక్కడ తీసుకొని గోపికలకు కూడా చూడండి మొత్తం కస్టమైజ్డ్ ఉంటది. కస్టమైజ్డ్ అన్ని కలర్ కాంబినేషన్స్, అన్ని కలర్స్ రావాలని అన్ని కలర్ కాంబినేషన్స్ తోని సెట్ చేసిన. ఓకే అన్న. మరి బాసూరి చాలా పెద్దగా ఉన్నది. అంటే వినాయకుడు 15 feet వినాయకుడు అంటే కృష్ణుడు ఆయన తగ్గట్టు ఉండాలి కదా, గ్రాండ్గా ఉండాలి. గ్రాండ్గా ఉండాలి. ఓకే సూపర్ అన్న. అండ్ అన్న హారం లాస్ట్ టైం చెప్పినప్పుడు మీరు హారం అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ వాడతారు అన్నారు. అవును. సో ఇది ఎన్ని నుంచి వాడుతారన్న ఈ హారం? 6 years అయిందన్న. 6 years. యాక్చువల్లీ మా ఫాదర్ తీసుకొచ్చి గిఫ్ట్ లాగా ఇచ్చిండు. ఎవ్రీ ఇయర్ అది ఉండాలంటే ఫస్ట్ ఆ హారం ఇచ్చినాకనే నెక్స్ట్ అంతా పూజ ప్రోగ్రామ్ గిట్లా స్టార్ట్ చేస్తాం. సో 6 ఏళ్ళ నుంచి మీరు మన వినాయకునికి సేమ్ హారం వాడుతారు? హారం సేమ్ లట్కన్. సో అక్కడ చూసుకోవచ్చు చెవులో లట్కన్ అండ్ ఈ హారం ముత్యాల హారం. సోనా ఇక్కడ మన రాధాదేవికి ఈ డ్రెస్ చాయిస్ పింక్ కలర్. పింక్ అంటే జనరల్ గా మనకి ఇస్కాన్ టెంపుల్స్ లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఓకే అట్లా ప్లాన్ చేసి రాధాదేవి పింక్ అయితే బాగుంటుంది అని ఉమెన్ గర్ల్స్ ఎక్కువ పింక్ ఆ కాన్సెప్ట్ తో తీసుకొని వస్తాం. ఓకే. ఇక్కడ జుమ్కాస్ కూడా బాగున్నాయి అన్న, పైన చాలా బాగున్నాయి. సో ఇక్కడ మన గోపికలు హైట్ ఎంత ఉంటుంది అన్న? సేమ్ 13 feet అన్న. 13 feet కూడా 13 feet ఉంటారు. సో స్టాండింగ్ పొజిషన్ ఇది కూడా మీరే చేపించారన్న? అంటే ఈ ఐడియా ఇట్లా ఇవ్వడము ఇక్కడ ఈ ఫ్లవర్ చేసినాం అన్నది హైదరాబాద్ లో చేసినాం. ఇక్కడనే మన బేగం బజార్ లో తీసుకొని వచ్చి ఇదంతా సెట్ చేసినాం అంతా. ఓకే ఓకేనా. సో స్వామివారికి రైట్ సైడ్ 3 గోపికలు, లెఫ్ట్ సైడ్ 3 గోపికలు. సో ఏందన్నా కాన్సెప్ట్ ఏంది యాక్చువల్ గా? ఇక్కడ రాధాకృష్ణులు గోపికలు బృందావనంలో నాట్యం చేస్తుంటే అది శ్రీకృష్ణుడు ఆ నాట్యాన్ని ఆస్వాదిస్తాడు. ఓకే ఓకే. ఆ పిక్చరైజేషన్ లా అట్లా కాన్సెప్ట్ అనుకొని ఈ థీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో నా మృదంగం కూడా చాలా పెద్దగా ఉందన్న. అండ్ నేను నిజంగా రియలిస్టిక్ అనుకున్నా, అదే అవుట్పుట్ వచ్చింది. మృదంగం కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మనకైతే సన్ఫ్లవర్స్, సో అక్కడ వీణ. సో మొత్తం మరి ఎంత టైం పట్టిందన్న ఇంత పెద్ద సెటప్ చేయడానికి? 15 days అయిందన్న. 15 days. ఎంత ఉంటుందన్న ఏరియా ఇది? 40 by 40. జబర్దస్త్ అన్న. అండ్ అన్న ఇంకా చెప్పాలి, దీంట్లో వెనకాల ఒక పెద్ద చెట్టు వచ్చింది. అవును. సో
సో మరి చెట్టు గురించి మీరు చెప్పాలి. ఈ చెట్టుకి ఎన్ని ఇక్కడ మొత్తం రకరకాల చెట్లు పెట్టినారు, ఎంత టైం పట్టింది, ఎంత హైట్ ఉంటుంది? యాక్చువల్లీ చెట్టు ఈయనే చేసినాం మన ఇక్కడనే ఐరన్ తో చేసి దానికి అంతా పిఓపి అదంతా పెట్టి మేకింగ్ ఇక్కడనే జరిగింది. ఓకే. దాని నుంచి ఆర్టిఫిషియల్ లీవ్స్ అన్ని దానికి పెట్టి ఓకే. ఒక చెట్టు థీమ్ గా, అంటే రెగ్యులర్ గా అన్ని వినాయకులకు ప్రభావాలు ఫైబర్ వచ్చి అట్లా జరుగుతుంది కదా. అవును. ఫైబర్ అయితే బాగుండదేమో, ఇంత అవుట్పుట్ రాదని రియలిస్టిక్ గా చెట్టు ప్లాన్ చేసినాం అన్న. జబర్దస్త్ అన్న, చాలా బాగుంది. నేను తప్పకుండా ఈసారి మా పిల్లలను కూడా తీసుకొస్తాను. తీసుకొని అండ్ అన్న ఇంకోటి, ఇక్కడ మీరు ఇక్కడ హ్యాంగింగ్ పెట్టారన్న అన్న. ఇవన్నీ, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ. సో ఈ కాన్సెప్ట్ వాళ్ళదన్న ఇట్లా ఈ ఫ్రూట్స్ పెట్టాలనేసి? ఆల్రెడీ థీమ్ రెడీ చేసినప్పుడే అన్ని రాసుకున్నాం అన్న. ఓకే. ఫ్రూట్స్ పెట్టి, ఫ్లవర్స్, బర్డ్స్, ఇవన్నీ ఉంటేనే బన్నీస్. బన్నీ కూడా బాగుంది అన్న. ఎక్కడ తెప్పించారా అన్న? ఇది ఆన్లైన్, అమెజాన్ ఆన్లైన్. మొత్తం ప్రతి ఒక్క షాప్ లో తిరిగినాము, బేగం బజార్ లో దొరకలేదు. అయితే ఆన్లైన్ లో చూసి తీసుకొని వచ్చినాం. ఇవన్నా మన పిజియన్స్, మరి కబూతర్స్ అక్కడే బేగం బజార్ లో. బేగం బజార్ అన్న. ఇంకోటి మీద కూడా మొత్తం చెట్ల కాన్సెప్ట్. అవును. ఒక్కసారి పైన చూసుకోవచ్చు, ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూద్దాం మనం. సో వైడ్ యాంగిల్లో చూసుకున్నట్టయితే మీద కూడా మొత్తం హ్యాంగింగ్ అన్న. సో ఐ థింక్ మనం 2009లో ఉన్నప్పుడు అవతార్ మూవీ వచ్చింది. ఓకే. సో అవతార్ మూవీలో కూడా ఫస్ట్ 3D మూవీ అనమాట. దానిలో కూడా సేమ్ ఇట్లా ఉంటాను మొత్తం, చాలా బాగుంది. సో నా మరి ఇక్కడ ఈ ప్యారెట్స్ అండ్ మీద కూడా బన్నీ కదన్నా? అవునవును, బన్నీ ఇక్కడ కూడా. సో చూసుకోవచ్చు, అక్కడ కూడా బన్నీ ఉన్నది. సో నా ఈ 3D పిక్చర్స్ మరి ఎవరు తీసారు, ఈ సెలెక్షన్ ఎవరిది? అంతా టీం అందరం కలిసి సెలెక్ట్ చేసి అన్న, అంటే రాధాకృష్ణ థీమ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అట్లనే ఉండాలి కదా. ఓకే అన్న. అట్లా అని చెప్పి రాధాకృష్ణులనే ఎక్కువ అది చేసి ఓకే స్ప్రెడ్. మా కృష్ణుడు కూడా ఇట్లా ఉంటుండే అని ఇప్పుడు వస్తారు కదా నా జనాలు, వాళ్ళకి కూడా కృష్ణుడి బృందావన్ ఇట్లా ఉంటుండేనా అని తెలుస్తుంది కదా అన్న. ఇంకోటి, నేను మథురాకి ఒక 2 సార్లు పోయినా, హోలీ అప్పుడు కూడా ఒకసారి పోయినాను అనమాట. మన హైదరాబాద్కే బృందావన్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. చాలా బాగుంది అన్న, జబర్దస్త్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మన గోమాత, మన కృష్ణుడు, శ్రీకృష్ణుడు, రాధాదేవి, అదేవిధంగా అక్కడ కూడా జూలా ఉన్నది హ్యాంగింగ్. సో అన్న మరి దీంట్లో ఏమొస్తాయి అన్న, ఇక్కడ ఏమైనా ప్లాన్ ఉందా నెక్స్ట్ దీంట్లో? అది ఫ్లవర్ ఒక చెట్టు లాగా, ఒక చెట్టు లాగా పెట్టినాము. సో గార్డెన్ కాబట్టి కింద కూడా మీరు గార్డెన్ సెటప్ వేయించారు. అవును. ఇప్పుడు లోపలికి వచ్చి బృందావన్ లో ఉంటే కింద మ్యాట్ కనిపించదు కదా, గ్రాస్ లో ఉంటే ఆ ఫీలింగ్ లెగ్స్ కి వచ్చి ఫీలింగ్ వస్తుంది, బృందావన్ ఫీలింగ్ వస్తుంది అని చేయించినాం. నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఏసీలు కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మన కంప్లీట్ భాగ్యనగరంలో చాలా తక్కువ మంది ఇట్లా సెటప్ చేస్తారు. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే మన పప్పన్న. సో పప్పన్న ఇంకోటి చెప్పాలన్న, ఎంత ఉంటుంది హైట్ మన మండపంది? 22 feet ఉంటుంది. 22 feet హైట్ ఉంటుంది. సో అన్న మరి మొత్తం ఇక్కడ మన వినాయకుడు, రాధాదేవి, గోపికలు, సో టోటల్ సెటప్ లెఫ్ట్ టు రైట్ ఎంత ఉంటుంది అన్న? 40 feet ఉంటుంది అన్న. 40 feet. 40 feet ఇంకా స్ప్రెడ్ చేయవచ్చు, కాకపోతే గోపికలు దగ్గర ఉంటే బాగుంటారని. ఓకే ఓకే అన్న. మరి ఈరోజు డే 1 మీకు ఎట్లా అనిపిస్తుంది? చూస్తే సంవత్సరం అయిపోయింది. అవునా, అయిపోయింది. లాస్ట్ ఇయర్ నిన్ననే మనం అది మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ నెక్స్ట్ డే మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. అన్న ఇంకోటి, ప్రతి సంవత్సరం మనం బ్రహ్మ ముహూర్తంలో షూట్ చేస్తుండే, ఈసారి వర్షాలు ఎక్కువనే అనమాట, దానివల్ల కొంచెం డిలే అయింది. సో మరి ఎప్పుడు ఉంటాయన్న పూజలు? మన ఈవినింగ్ 7 కి స్టార్ట్ అవుతుంది అన్న. ఈవినింగ్ 7 డైలీ పూజలు ఉంటుంది, డైలీ అన్నదానం ఉంటుంది. ఓకే. యాజ్ యూజువల్ 108 హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే అన్న. పిల్లల కూచిపూడి ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. టీ-షర్ట్ రోజు 9th డే నిమజ్జనం రోజు ఈసారి ఒక కొత్త ట్రస్ దగ్గర ఒక కొత్త ప్రోగ్రామ్ అనుకుంటున్నాం. ఓకే. అది కూడా చేయాలని అనుకుంటున్నాం. ఓకే అన్న. ఎట్లయితే మనకు ముంబైలో సెలబ్రేషన్ చేస్తున్నారో అట్లా మన హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. అండ్ సూరత్లో కూడా చాలా బాగా చేస్తారు అన్న. చాలా కాన్సెప్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ వాస్తవంగా చెప్పాలంటే ఈ మండపం చూసిన తర్వాత నాకు హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తలేదు, ఎక్కడో సూరత్లోనో లేకపోతే ముంబైలో చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అన్న మనం కూడా హైదరాబాద్లో మనం కూడా అన్నీ చేస్తున్నాం అన్న. మనది ఏంది లైమ్ లైట్లకు రావాలి, ఇప్పుడు వస్తున్నాం మనం కూడా లైమ్ లైట్లకు. నేను జనరల్గా వెళ్ళి బాంబేలో చూసిన, సూరత్లో కూడా చూసిన, వినాయకుల మండపంలోకి పోవడము చూడడం జరిగింది. వాళ్ళతో పాటు మనం కూడా అంతే పోటీగా తీస్తున్నాము. మీలాంటి వాళ్ళు మనం ఎలివేట్ చేయాలి మన వాళ్ళని. ఎలివేట్ చేస్తే మనం కూడా హైదరాబాద్ వాళ్ళేవి బోత్ షానే అనేది
భారతదేశం అంతా తెలుస్తుంది. అవును వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీడియా దగ్గర కాబట్టి, ముంబై వాళ్ళకు సూరత్ వాళ్ళకు మీడియా దగ్గర కాబట్టి వాళ్ళు తొందరగా ఎలివేట్ అవుతున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి మీలాంటి యూట్యూబర్స్ ఎంకరేజ్ చేసి ప్రతి మండపంని ఎంకరేజ్ చేసి ఇప్పుడు మన దగ్గర కూడా చాలా భారీ వినాయకులు ఉన్నాయి. మన ధూల్పేటలో కూడా ఎంత అందంగా ఉంటాయి వినాయకులు. అవన్నీ మనం ఎలివేట్ చేసుకుంటే మన హైదరాబాద్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మన హైదరాబాద్ అనగానే బొజ్జ గణపతి. సో అన్న కూడా బొజ్జ గణపతి పెడతాడు. దాంతోపాటు మన ముంబై కాన్సెప్ట్లో. సో అన్న, స్టార్టింగ్ మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు వినాయకుడు పెట్టడం? 2005 2005. సో మన కాలేజ్ డిగ్రీ టైం అనమాట. డిగ్రీ అయిపోయినాక ఎంబీఏలో పెట్టిన. సూపర్ సూపర్ అన్న. సో ఇప్పుడు సుమారు 21 ఇయర్స్. అప్పుడు మీరు ఎంతమంది ఉండే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మరి అప్పుడు అంతే మంది ఉన్నాము, ఇప్పుడు అంతకన్నా డబుల్ అయినాము. ఎంతమంది అన్న సుమారు? అప్పుడు ఒక 12 మెంబర్స్ వరకు ఉండే, ఇప్పుడు 30-35 మెంబర్స్ వరకు 30 to 35. పిల్లలు బస్తీల పిల్లలు అంతా పెద్దగా అయిపోయారు కదన్న ఇప్పుడు. అవునన్న. 20 years బ్యాక్ అంటే ఇప్పుడు వాళ్ళే 30 ఏళ్ళకి వచ్చారు. అన్న, ఇంకోటి మరి ఫుడ్ లో ఏమేమి పెడతారు ప్రతిరోజు? ఈ రోజు ఏంటి స్పెషల్? ఫస్ట్ డే ఈ రోజు పూరి అన్న, పూరి సబ్జీ. ఎవ్రీ డే టిఫిన్స్ ఉంటాయి, వేరే వేరే టిఫిన్స్ ఉంటాయి ఎవ్రీ డే. డైలీ ఈవినింగ్ పూజ అయినాక 7 o'clock స్టార్ట్ అవుతుంది అన్నదానం. అందరు రావాలా, భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలా, కాన్సెప్ట్ ఎట్లుందో చూసి ఎంజాయ్ చేయండి, అన్నదానంలో భోజనం చేయండి, హ్యాపీగా ఫీల్ కండి. అన్నదాత సుఖీ భవ. సో అన్న, మరి ఈ 2025లా మన యూత్కి, మన సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మన సొసైటీ యూత్ మన ధర్మాన్ని మన పూర్వీకులు చాలా బలంగా చేసారు. ఆ ధర్మాన్ని పాటిస్తే చాలు, మనం కొత్తగా ఏం చేయనవసరం లేదు. మన పూర్వీకులు ఆల్రెడీ బాలగంగాధర్ తిలక్ గారు వినాయకుని పెట్టి మనకు పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిండు. ఆ ప్లాట్ఫామ్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే మన ధర్మాన్ని టచ్ కూడా చేయలేరు ఎవరు. మన హైదరాబాద్కి అయితే ఇంకా బోనాలు ఉన్నాయి మనకు, మనం అన్ని ఎంజాయ్ చేస్తాం. కాకపోతే కరెక్ట్గా ఎంజాయ్ చేస్తే మన ధర్మాన్ని టచ్ చేసే మనిషే ఉండడు. ఎగ్జాక్ట్లీ నాన్న. అందుకే చెప్తారు కదా, ధర్మో రక్షతి రక్షితః. సో మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో అన్న, చాలా మంచిగా అనిపించింది. నేను మళ్ళీ ఒకసారి వస్తాను. ఇక్కడ మన పూజా కార్యక్రమము, అట్లనే అన్నదానం, అవన్నీ అయితే కవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, రాధే రాధే, హరే కృష్ణ, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పప్పన వాళ్ళ మండపం అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే అలంకరించారు. తప్పకుండా మీరైతే అందరూ మన హనుమాన్ సేన గణేష్ మండల్ వాళ్ళ వినాయకుని అయితే దర్శనం చేసుకోవాలి. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ పూజలు చాలా ఘనంగా చేస్తారు, అదేవిధంగా ఎగ్జిబిషన్ ఉంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, డైలీ అన్నదానాలు ఉంటాయి అనమాట. అండ్ ఇంత మంచి కాన్సెప్ట్ అయితే మన కంప్లీట్ భాగ్యనగరంలో ఎక్కడ కూడా మీకు దొరకది. ఫేమస్ గణేష్ అనేసి ఒక పాట రిలీజ్ అయింది, షేర్ని ర్యాపర్ అనమాట. చాలా బాగుంది పాట, మన పక్క హైదరాబాదీ స్టైల్లో అయితే పాట పాడిరు. సో తప్పకుండా ఆ పాట కూడా మీరు చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఉంది. ఆ లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను. మన హనుమాన్ సేన గణేష్ మండల్, అదేవిధంగా మన పప్పన్న వాళ్ళ పేజ్ కూడా మీకైతే నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా ఫాలో చేయండి. సో చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తారు అనమాట. అట్లనే అన్న వాళ్ళ పేజ్ కూడా మెసేజెస్ వస్తున్నాయి, లొకేషన్ ఎక్కడ అనేసి. హనుమాన్ సేన గణేష్ మండల్ అని మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసి వచ్చేస్తుంది, లేదంటే పటేల్ గార్డెన్స్, లేకపోతే నేను అయితే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లొకేషన్ మెన్షన్ చేసినాను. సో ఫటాఫట్ మీరైతే అందరు రండి అండ్ మండపం చూడండి, ఎంజాయ్ చేయండి ఫెస్టివల్ని. సో మీ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు 2025. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే, హర హర మహాదేవ్, జై హింద్, జై భారత్.